వైష్ణవతత్వం తెలిసిన వారు ఇతరుల వేదన నిరిగేరే. వైష్ణవతత్వం తెలిసిన వారు. There are several facets, his multifaceted personality that we have not emphasized enough in the recent write-ups about him. We take pride that in Atlanta, the Emory University was the first Telugu chair. That definitely, I think, owes its existence to Veluri's and Velcheru's entire efforts. Again, I do appreciate everybody coming here and speaking about him, memories and just your own individual insights that you have about him, and so it is much appreciated. ఆయన రాసిన కథలన్నిట్లోకిను నాకు ఎక్కువ నచ్చింది ఆ మెటమార్ఫోసిస్ అని చెప్పి చిన్న కథ. అది ఇట్ ఈస్ అన్ అమేజింగ్ స్టోరీ. ఆయన స్టోరీ తర్వాత ఆయనలో నాకు ఎప్పుడు ఉండేది ఏంటంటే ఒక రకమైన కుంటితనం ఎప్పుడూ ఉంటుంది. ఏ విషయంలో అయినా కూడాను ఆయన he could be very sarcastic, he could be very forthright, and between those two he was somebody that had to be reckoned with. కొంతమంది విషయంలో ఎందుకు కలిశాను భగవంతుడా అనిపిస్తుంది. కొంతమంది విషయంలో వారిని చూశాక కలిశాక మనకి కొంత సంతృప్తి కలుగుతుంది. మరికొంతమంది విషయంలో వీరిని ఇంత ముందరే కలిసి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఆ మూడో రకానికి చెందిన వ్యక్తి వేలూరి గారు. సుమశతకంలో ఫేమస్ వర్స్ అనమాట. వినదగుని ఎవరు చెప్పినా ఆయన ఎవరిని ఇగ్నోర్ చేసే మనిషి కాదు. ఏ వాయిస్ ని ఇగ్నోర్ చేయరు ఆయన అంటూ వారు ₹1,00,000 ప్రైజ్ ని సరదాగా రాసింది ఒక పెద్ద కాంప్లిమెంట్ అన్నమాట. అంటే అప్పటి నుంచి కూడా ఒక ఇందాక వాళ్ళ అమ్మాయి అన్నట్టుగా అమ్మాయిలంటే బిడ్డలాగా చూసుకుంటారు. ప్లస్ వారు మాట్లాడుతున్నప్పుడు సరదాగా వ్యంగ్యంగా చెణుకులు చమత్కారం అవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేసేదాన్ని. We were not bad, but we were very, I don't know what's the right word, but we thought we knew the world, but we didn't. ఆ టైంలో నన్ను how Veluri would respond to that kind of presence. చివరి మెమరీ కూడా నాకు చాలా సార్లు వేలూరు గారు అంటే అదే గుర్తొస్తూ ఉంటుంది. ఆయన చదివి వివరించి చెప్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. వన్ అదర్ థింగ్, ఈ మాటలో ఆయన ఇంట్రడ్యూస్ చేసింది కథ నాకు నచ్చిన కారణం అని చెప్పి, అండ్ హీ గేవ్ ఏ వండర్ఫుల్ ఇంట్రడక్షన్ ఫర్ దట్ వన్. ఐ హోప్ వి డూ మోర్ ఆఫ్ దట్ వన్. దెన్ అప్పుడు ఈ రకరకాల మీద ఈ కొంచెం దుడుగ్గాను కొంచెం వ్యంగ్యంగాను మనకు కొంచెం మాట్లాడుతుండేవాళ్ళం తెలుసా న్యూస్ గ్రూపుల్లోను. ఆయన వయసు నాకు అప్పుడు తెలియదు, నాలాగే చిన్నపిల్లవాడేమనుకున్నాను. ఆ తర్వాత ఆయనతో ఎప్పుడు మాట్లాడినా కానీ వెంటనే కొట్టొచ్చినట్లుగా తెలిసేది ఏంటంటే ఆయన భాషా పాండిత్యం. మనకి సంస్కృతం ఏమీ తెలియదు అంటారు కానీ అని వెంటనే సంస్కృతంలో ఏదో ఒకటి కోట్ చేస్తూ ఉంటారు. సదా సంభాషణలో పాలు పంచుకున్నారు. ఆయన గొంతు ఇప్పటికీ బెగ్గర వినిపిస్తూ ఉంటుంది. వాడు దుంపదగా వాడు అని చెప్తూ ఉంటారు అనమాట. The BCT Bhagavatala Charitable Trust, I think he was instrumental in getting it going in the United States. And సత్యనారాయణ గారు ఆయనకు థ్యాంక్ యూ లెటర్, థ్యాంక్ యూ అని చెప్పి ఆయన చిన్న పద్యం రాసి పంపించారు. అది ఉండాలి ఆయన దగ్గర. వ్యాసాలన్నీ ఆయన ఇంత కొత్త కవిత్వాన్ని కూడా చదువుతూ ఈయన ఇలా రాస్తున్నారని నాకు అప్పుడు చాలా ఆశ్చర్యం వేసి. వెరీ మచ్ బిహైండ్ మీ అండ్ జంపాల వారు కూడా మీరు రాయాలమ్మా, మీరు రాయాలమ్మా. ఆయనకి మరీ ఈ రోజు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయనకి శాంతికి ఇద్దరికి. ఏదైనా సందర్భంలో షికాగో రచయితల సమావేశం పెడదామంటే ఎవరున్నారా ఇక్కడ రచయితలు, నువ్వు పెద్ద చెప్తావు ఇట్లా గట్టిగా చెప్పేవాడు. అది దాంట్లో మొహమాటమే ఉండేది కాదు. నేను ఎవరి పేరన్నా చెప్తే వాడి మొహం వానికేం తెలుసు అనేవాడు. వీళ్ళు మనకు చేసే గొప్ప ఉపయోగం ఏంటంటే వాళ్ళతో మనం పరిచయం కావడంతో మిగతా వాళ్ళందరూ కూడా మనకు పరిచయస్తులు అయిపోతారు. వాళ్ళు మనతోటే మాట్లాడినట్టుంటుంది. అందరూ చాలా చక్కగా జరిగింది. జ్ఞాపకాలు దాదాపు 30 ఏళ్ళ అమెరికా జీవితం అంతా ఆయన జ్ఞాపకాలు
ప్రతి సంవత్సరం ఉన్నాయి కాబట్టి మీరు అందరూ మాట్లాడుతుంటే నా జీవితం కూడా అంత ఒకసారి పునశ్చరణ చేసుకున్నట్టుగా అనిపించింది. చాలా థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. తత్వం తెలిసిన వారు ఇతరుల వేదన నిరిగేరే వైష్ణవత